పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం హుగ్లీ జిల్లా చండితాల పోలీస్ స్టేషన్ బయట టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి చేశారు. అటు నిన్న దక్షిణ 24 పరగనాల జిల్లా సోనాపూర్లో మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు కోడిగుడ్ల దాడి జరిగింది. ఆ ఘటన మరొక ముందే తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీపై దాడి జరగడం సంచలనంగా మారింది. ఇటీవల అరెస్ట్ అయిన తమ పార్టీ నేతల్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం ఇచ్చేందుకు ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన కార్యకర్తలతో పాటు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కేంద్ర బలగాలు ఎంపీని ఆపి ప్రశ్నిస్తుండగా వెనక నుంచి వచ్చిన రాయ్ బెనర్జీ తలకు తాకింది. దీంతో ఆయన హఠాత్తుగా నేలపై పడిపోయారు. నిన్న అభిషేక్ బెనర్జీపై దాడి జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై అటాక్ జరగడంతో బెంగాల్ రాజకీయం అట్టుడుకుతోంది. బెంగాల్లో మరోసారి టీఎంసీ ఎంపీపై దాడి జరిగింది. వరుసగా టీఎంసీ నేతలపైన దాడులు జరుగుతున్నాయి. హుగ్లీలో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వరుసగా టీఎంసీ నేతలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే టీఎంసీ నేతలు దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. అయితే దీంతో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై దాడి జరగడంతో టీఎంసీ నేతలు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. వరుస దాడులతో బెంగాల్ అట్టుడుకుతోందని చెప్పుకోవచ్చు. నిన్న అభిషేక్ బెనర్జీపై దాడి జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై దాడి జరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బెంగాల్లో టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు కలకలం రేపుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి, అలాగే ఇవాళ జరుగుతున్న ఘర్షణలకు సంబంధించి కూడా విజువల్స్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే నిన్న దాడి జరిగిన 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై దాడి జరగడంతో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న సందర్భంలో టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ మొత్తం కూడా కలకలం రేగుతోంది అని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడికి భద్రతా బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే వరుసగా టీఎంసీ నేతలపై దాడులు జరగడంతో టీఎంసీ కార్యకర్తలు నేతలు ఖండిస్తూ ఉన్నారు. నిన్న దాడి జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై దాడి జరగడంతో టీఎంసీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో బీజేపీ కార్యకర్తలకు టీఎంసీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. ये भी